కథామంజరి శ్రావ్య సంచిక మార్చ్ 2026. ప్రారబ్ధం కథ రచన శ్రీ కోయిలాడు రామ్మోహన్ రావు గారు. పఠనం భమిడిపాటి శరజ్యోత్స్న. రెస్టారెంట్లో కూర్చుని ఉన్న వయసు మళ్లిన మెహర్ బాబా కాస్త దూరంలో కూర్చుని ఉన్న ఆశ్లేష అనే యువతి వైపు యథాలాపంగా చూశాడు. ఆమెను చూడగానే ఎందుకో అతని మనసు బాధతో మూలిగింది. ఆ రెస్టారెంట్ మొత్తానికి వాళ్ళిద్దరే కస్టమర్లు. కొద్దిసేపట్లో రెస్టారెంట్లో ఒక అనుకోని దుర్ఘటన జరుగుతుందని ఎవరూ ఊహించలేదప్పుడు. కాసేపట్లో రెస్టారెంట్ ముందు ఒక ఖరీదైన కారు ఆగింది. ఆ కారు రెస్టారెంట్ డోర్కి దగ్గరలోనే పార్క్ చేస్తుంటే సెక్యూరిటీ గార్డు అభ్యంతరం చెప్పాడు. కారు దిగిన అందమైన యువకుడు అతనితో ఏదో మాట్లాడి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఆ గార్డు అతనికి సలాం కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న ఆశ్లేష చిన్నగా నవ్వుకుని, అభి ఎవరినైనా బుట్టలో పడేస్తాడు అనుకుంది. అభి ఆశ్లేష దగ్గరికి వచ్చి కూర్చుంటూ, సారీ లేట్ అయింది అన్నాడు అపాలజీ చెప్తూ. నో ఇష్యూ, నేనెన్నిసార్లు లేట్ చేయలేదు అంటూ నవ్వింది. అతను రావడం చూసిన సప్లయర్ టేబుల్ దగ్గరికి వచ్చి ఆర్డర్ అడిగాడు. హాయ్ జోసెఫ్ అని అతన్ని పలకరించి, 2 కోల్డ్ కాఫీ అంతే కదా అని ఆశ్లేష వైపు చూశాడు. ఆమె నవ్వుతూ తల ఊపడంతో జోసెఫ్ ఆర్డర్ నోట్ చేసుకుని అక్కడి నుంచి కదిలాడు. కాసేపైన తర్వాత వాష్రూమ్కి వెళ్లి వస్తానంటూ పైకి లేచాడు అభి. అతను తెచ్చిన అందమైన బొకేలోని పూలవాసన్ను ఆఘ్రాణిస్తూ తల ఊపింది ఆశ్లేష. ఆగు తల్లి, ఆ కాఫీ తాక్కు అంటూ అరుస్తూ ఆశ్లేష చేతిలోని కోల్డ్ కాఫీ మగ్గులాక్కునే ప్రయత్నం చేశాడు మెహర్ బాబా కంగారుగా. ఆశ్లేష అభి షాక్ అయ్యారు. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు వాళ్ళిద్దరికీ. సర్వ్ చేయడానికి వచ్చిన జోసెఫ్ గాబరాగా చూడటం మొదలుపెట్టాడు. ఎవడ్రా నువ్వు, ఎందుకిలా అడ్డుపడుతున్నావు అని మెహర్ బాబా కాలర్ పట్టుకున్నాడు అభి ఉరిమేలా చూస్తూ. అయినా మెహర్ బాబా తను పట్టు విడవలేదు. అభిని పట్టించుకోకుండా ఆశ్లేష వైపు తిరిగి, నీ తండ్రిలాంటి వాడిని, నా మాట విను, అందులో ఏదో కలిపారు, అది తాగొద్దు అన్నాడు బతిమాలుతున్నట్టు. మీకు మతిస్థిమితం లేనట్లుంది, ముందిక్కడి నుంచి వెళ్ళండి అంటూ మగ్గు వదలకుండా గట్టిగా పట్టుకుంది ఆశ్లేష. ఆ పెనుగులాటకు కాఫీ కాస్త ఒలికి ఆమె బట్టల మీద పడ్డంతో అభి కోపం తారస్థాయికి చేరింది. బాస్టర్డ్, నిన్నేం చేస్తానో చూడు అని గట్టిగా అరుస్తూ మెహర్ బాబాను కొట్టడానికి చేయి పైకెత్తాడు. ఆ గొడవకు అక్కడున్న స్టాఫ్ మేనేజర్ హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ల చుట్టూ గుమిగూడారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన మెహర్ బాబా అభిని బలంగా వెనక్కి నెట్టి ఆశ్లేష చేతిలో ఉన్న మగ్గుని లాక్కుని కాఫీ అంతా గటగటా తాగేశాడు. దాంతో అందరికీ మతిపోయింది. వీడెవడో పిచ్చివాళ్ల ఉన్నాడు, జోసెఫ్ నువ్వు ఓ చెయ్యి వెయ్యి, వీడికిక్కడే దేహశుద్ధి చేద్దాం అంటూ మెహర్ బాబా మీద దాడి చేయబోతున్న అభి చేయి పట్టుకుని ఆపింది ఆశ్లేష. వద్దు అభి, ఆయన్నేవి చెయ్యొద్దు. ఆయన అలా ప్రవర్తించడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. కాసేపు ఆయన అలాగే వదిలేద్దాం, కాస్త సెటిల్ అయ్యాక చూద్దాంలే అంటూ వారించింది. అభి అందుకు అంగీకరించగా, నీకేం తెలీదు, నాకు అడ్డు చెప్పకు అంటూ ఏదో చెప్పబోయాడు. వద్దొద్దు, ఆయన్నేమీ చెయ్యొద్దు, కూల్గా కూర్చో అంటూ సీరియస్గా చూసేసరికి అభి ఏమీ చేయలేక భుజాలెగరేసి కూర్చుండిపోయాడు. కాఫీ తాగేసిన మెహర్ బాబా కాసేపు అలాగే నిలబడిపోయి ఆ తర్వాత అక్కడున్న కుర్చీలో కూలబడిపోయి నెమ్మదిగా మెల్లగా మత్తులోకి జారుకున్నాడు. దాంతో ఆశ్లేషకు విషయమంతా అర్థమైపోయింది. జోసెఫ్ వైపు నిప్పులు కక్కుతున్నట్లు కొరకొరా చూసింది. అప్పటికే జోసెఫ్కి ఒళ్లంతా చెమటలు పట్టాయి. భయంతో వణుకుతున్నాడతను. మేనేజర్ వెంటనే జోసెఫ్ కాలర్ పట్టుకుని, ఎరా రాస్కెల్, ఆ కాఫీలో ఏం కలిపావు, ఎవరు చేయమంటే ఈ వెధవ పని చేశావు అని గద్దించగానే అభి వైపు చూశాడు జోసెఫ్. అభి ఎటో చూస్తున్నట్లు నటించడం ఆశ్లేష గమనించింది. నీ వల్ల మన రెస్టారెంట్కి ఎంత చెడ్డ పేరు, నిన్నిలా వదిలేస్తే కాదు, పోలీసులకు అప్పచెప్పాలి అని మేనేజర్ అంటుంటే అభి ముఖంలో కనిపించిన కలవరాన్ని కూడా గమనించింది ఆశ్లేష. వద్దండి, పోలీసులకి రిపోర్ట్ చేయవద్దు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, మీడియా దృష్టిలో పడ్డం నాకిష్టం లేదు అని ఆశ్లేష దృఢంగా అనేసరికి మేనేజర్ ఆగిపోయాడు. ఈ పెద్దాయన స్పృహల నుంచి బయటికొచ్చి నోరు విప్పేటంతవరకు ఆ నీచుణ్ణి ఏదైనా గదిలో ఉంచి బంధించండి. ఏమంటావు అభి అంటూ అతని కళ్లలోకి సూటిగా చూసింది. అభి ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాడు. అతని ముఖంలో గాబరా కంగారు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే కరెక్ట్,
ఐఎమ్ సారీ ఆశ్లేష, నేను వెళ్ళాలి. మిరకల్ హాస్పిటల్ ఎండీతో అపాయింట్మెంట్ ఉంది అంటూ ఆమె మాట కోసం ఎదురుచూడకుండా పైకి లేచాడు. ఆశ్లేష అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అతన్నే అనుమానంగా చూస్తూ ఉండిపోయింది. గంట తర్వాత గాని మెహర్ బాబా స్పృహలోంచి బయటికి రాలేకపోయాడు. మగతగా కళ్ళు తెరిచిన మెహర్ బాబా భుజం మీద చేయివేసి ఆప్యాయంగా నిమురుతూ, అంకుల్ ఎలా ఉందిప్పుడు అంటూ ఆదుర్దాగా ప్రశ్నించింది. నీరసంగా నవ్వి, నాకు బాగానే ఉందమ్మా. అమ్మయ్యా, నువ్వు క్షేమమే కదా అన్నాడు సంతృప్తిగా ఆమెనే చూస్తూ. కాఫీలో ఏం కలిపారో తెలియకుండా ఎలా తాగేశారంకుల్? అందులో విషం ఉంటే అంటున్న ఆమె కళ్లల్లో భయం స్పష్టమవుతోంది. ఆ హడావిడిలో అదేమీ ఆలోచించలేదమ్మా. నా కన్న కూతురే ప్రమాదంలో ఉన్నట్లు అనిపించింది అనగానే అతని పట్ల ఆశ్లేషకి అభిమానం పొంగిపొర్లింది. కాస్త ముఖం కడుక్కునండి, వేడివేడి కాఫీ తాగాక అన్ని విషయాలు చెబుదురుగాని అనగానే తలూపి పైకి లేచాడు మెహర్ బాబా. ఇప్పుడు చెప్పండి అంకుల్ అంది కాఫీ అందిస్తూ. కాఫీ తాగడం పూర్తయ్యాక చెప్పడం మొదలుపెట్టాడు. అభికి అడ్డుపడ్డ సెక్యూరిటీ గార్డుకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు రహస్యంగా 500 రూపాయల నోటు అతని చేతిలో ఉంచడం నా కంటపడిందమ్మా. కేవలం 20 అడుగుల దూరంలో ఉన్న పార్కింగ్ ఏరియాలో కారు పార్క్ చేసి రావడం పెద్ద కష్టం కాదు కదా ఎవరికైనా. కానీ లంచం ఇచ్చి అభి తన కారుని రెస్టారెంట్కి చాలా దగ్గరలోనే ఉంచాలనుకోవడం నాలో అనుమానం రేకెత్తించింది. ఎందుకో ఇప్పుడు అర్థమవుతోంది. కాఫీ తాగి నువ్వు స్పృహ కోల్పోయిన తర్వాత నీకు ఒంట్లో బాగోలేదని అందరినీ నమ్మించి నిన్ను కారులో ఎక్కించడానికి అనువుగా ఉంటుందని కారు అక్కడ పార్క్ చేశాడు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎప్పుడైతే అతని మీద అనుమానం వచ్చిందో అప్పటినుంచి అతని మీద దృష్టి పెట్టాను. అభి వాష్రూంలోకి వెళ్ళగానే చేస్తున్న పని ఆపి జోసెఫ్ కూడా వాష్రూంలోకి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి రావడం గమనించాను. బహుశా అభి కాఫీలో కలపమని ఏదో మందిచ్చుంటాడు. అయితే నేనతన్ని గమనిస్తున్నానన్న విషయం జోసెఫ్ పసిగట్టాడు. అయినా బయటపడకుండా బింకంగా ఉండడానికి ప్రయత్నించాడు. కాఫీ ట్రేతో బయలుదేరిన జోసెఫ్ నా టేబుల్ని దాటుకునే మీ టేబుల్ దగ్గరికి రావాలి. అతను నా టేబుల్ని సమీపించగానే, ఏయ్ మిస్టర్, ఇలా రా అంటూ అతన్ని పిలిచేసరికి చాలా కంగారు పడిపోయాడు. తడబడుతూ, సార్, మీ టేబుల్ దగ్గరికి సర్వ్ చేయడానికి వేరే వాళ్ళు వస్తారు సార్ అంటూ హడావిడిగా ముందుకు నడవడంతో నా అనుమానం నిర్ధారణ అయిందమ్మా. నీకు ఎంత చెప్పినా వినకపోయేసరికి నేనే నీ కాఫీ తాగాల్సొచ్చింది. నువ్వేం వరీ అవ్వకమ్మా, ఆ కాఫీ బిల్లు నేనే చెల్లిస్తాను అంటూ బిగ్గరగా నవ్వడంతో అంతవరకు ఎంతో గంభీరంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా తేలికైంది. ఆ జోక్కి అందరూ హాయిగా నవ్వారు. ఎంతో పెద్ద ప్రమాదం నుంచి నన్ను కాపాడారు. ఆ నీచుడు నాకు మత్తిచ్చి ఏం చేసేవాడో తలుచుకుంటేనే గుండె కుభేల్మంటోంది. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనండి అంటుంటే ఆమె కళ్ళల్లో తడి తొంగి చూసింది. బాగా చదువుకున్న దానిలా ఉన్నావమ్మా, వాడి వల్ల ఎలా పడిపోయావు? అంతకన్నా మంచివాళ్ళెవరూ నీకు తారసపడలేదా అని అడిగాడాయన. చిన్న నవ్వు నవ్వి, మీ పెద్దవాళ్ళంటూ ఉంటారే ప్రారబ్ధమని, నా విషయంలోనే అదే జరిగింది. 2 ఏళ్ల క్రితం అశోక్తో ప్రేమలో పడ్డాను. ఇద్దరం ఒకే ఫ్లాట్లో ఉన్నాం 1 ఏడాది పాటు. లివింగ్ టుగెదర్ అంటారే అలా అని చెబుతుంటే షాక్ తిన్నట్లుగా చూశాడు. అంటే సహజీవనం అన్నమాట. పెళ్లి కాకుండానే సంసారం చేసేశారా అంటూ విస్తుపోయాడాయన. అయ్యో అంకుల్, అలా షాక్ తిన్నారేంటి? ఈ రోజుల్లో ఇది చాలా కామన్. మీ తరం వేరు, మా తరం వేరు. మీ తరంలో అయితే అమ్మా నాన్న చెప్పిన మాట విని ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకుని నిరర్థకమైన జీవితాన్ని గడపాలి. సరే, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంతకాలం ఇద్దరు కలిసి ఉంటారు. ఆ తర్వాత ఇద్దరికీ నప్పలేదని తెలిస్తే అప్పుడేం చేస్తారు? కుతూహలంగా అడిగాడు ఆయన. ఏముంది, బ్రేకప్. మా విషయంలోనూ అదే జరిగింది. అశోక్ నేను విడిపోయాం 1 ఏడాది తర్వాత అంది అదేదో మామూలు విషయం అన్నట్లు. అయోమయంగా చూశాడు మెహర్ బాబా. ఆ తర్వాత మరో 1 ఏడాది పాటు దేని గురించి ఆలోచించలేదు. 2 నెలల క్రితం ఎవరో ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు అభి. లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ మీద నమ్మకం పోయాక అతనితో ప్రేమలోనే ఉన్నాను తప్ప హద్దులు మీరలేదు. సహజీవనం చేస్తూ ఇద్దరం కలిసి జీవించే అవకాశం లేదని తెలుసుకున్నాకే ఈ నాటకం ఆడాడని ఇప్పుడు తెలుస్తోంది అంటూ ముగించింది. మా తరంలో ఆడపిల్లలకు స్వేచ్ఛ ఉండేది కాదు. దానివల్ల నష్టపోయిన సందర్భాలు చాలా అరుదు. కానీ ఈ తరం యువత స్వేచ్ఛను పూర్తిగా అనుభవిస్తున్నారు. కాదు దుర్వినియోగం చేస్తున్నారు.
దానికి నువ్వో ఉదాహరణ తల్లి. మన భారతీయ సంస్కృతి ఎంతో పవిత్రమైంది. పాశ్చాత్య విష సంస్కృతి పట్ల ఆకర్షించబడి పెడదారులు తొక్కి నీలా ఎందరో జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. పెద్దవాడిగా ఒక్క సలహా చెప్తాను, విను. మీ నాన్నగారితో మాట్లాడి వారు కుదిర్చిన సంబంధాన్ని చేసుకో. ఇందాకన్నావు చూడు, ఎన్ని జన్మలెత్తినా నా రుణం తీర్చుకోలేనని. ఈ జన్మలోనే రుణం తీర్చుకోవచ్చు. నా మాట విని మీ అమ్మా నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నా రుణం తీర్చేసినట్లే. అవకాశం ఇచ్చావు కదా అని ఎక్కువగా మాట్లాడాను. ఏమీ అనుకోవద్దు తల్లి. ఇకనైనా మంచి మార్గంలోకి మారమ్మా. నిన్నింతగా బలవంత పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది తల్లి అంటూ పర్సులోంచి ఒక ఫోటో తీసి ఆమెకు అందించాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి తనకి చాలా పోలికలు ఉండడంతో ఆశ్చర్యంగా చూసింది ఆశ్లేష. 3 ఏళ్ల క్రితం కారు ప్రమాదంలో మరణించిన నా కూతురు శ్రావణి అంటూ కన్నీళ్లు కారుస్తున్న మెహర్ బాబాను చూసి కదిలిపోయి అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది ఆశ్లేష. తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తాను. మీరు నాకు దేవుడి కన్నా ఎక్కువ. నాలో మీ అమ్మాయిని చూసుకుంటున్నారని అర్థమైంది. మీ తృప్తి కన్నా నాకేదీ ఎక్కువ కాదు అని అనేసరికి మెహర్ బాబా ముఖం ఆనందంతో వికసించింది. కథామంజరి శ్రావ్య సంచిక మార్చ్ 2026. ప్రారబ్ధం కథ. రచన శ్రీ కోయిలాడు రామ్మోహన్ రావు గారు. పఠనం భమిడిపాటి శరజ్యోత్స్న.